సో ఫస్ట్ లింక్డ్ఇన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో మీరు ముందుగా అయితే ఈమెయిల్ని అయితే మీరు ఎంటర్ చేయండి, అండ్ నెక్స్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను. మీకు ఈ పిక్చర్ పెట్టడానికి రీజన్ ఏమంటే స్క్రీన్ రికార్డులో అది రావట్లేదండి, అందుకే ఇది పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో మీరు ఇచ్చేసుకోండి, మీ ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసుకుంటే నెక్స్ట్ జాయిన్ పైన క్లిక్ చేయండి. జాయిన్ పైన క్లిక్ చేయగానే సో ఇది తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఇది సెక్యూరిటీ చెక్కి వెరిఫికేషన్ చెక్ చేస్తుంది. వెరిఫై అని క్లిక్ చేసుకోండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ, మీరు అక్కడ కరెక్టెడ్గా ఉన్న డాగ్ పైన క్లిక్ చేసుకుంటే వెరిఫై అయితే సక్సెస్ అవుతుంది. చూసుకోవచ్చు, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అవగానే లొకేషన్ కన్ఫర్మ్ యువర్ లొకేషన్, మీరు లొకేషన్ ఏ లొకేషన్లో ఉన్నారు. సో నేనైతే ఎగ్జాంపుల్ బెంగళూరు అయితే ఇచ్చాను. సో నెక్స్ట్ మీరు ఏ లొకేషన్లో అంటే హైదరాబాద్లో అంటే హైదరాబాద్, చెన్నై అంటే చెన్నై, మీరు లొకేషన్ అయితే వేరే చేసుకోవచ్చు, డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసామంటే చూసుకోవచ్చు ఇక్కడ ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ స్టూడెంట్ అని ఉంది. నో అంటే నో, ఎస్ అంటే ఇవన్నీ అడుగుతుంది, స్కూలు, డిగ్రీ, ఎంఈ, స్పెషలైజేషన్ అన్నీ. సో మీరు స్టూడెంట్ అయితే ఓకే ఇచ్చుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ అంటే కూడా మీరు అది ఓకే, ఏ జాబ్ చేస్తున్నారని ఒకటి తీసుకుంటుంది. సో ఐఎమ్ ఏ స్టూడెంట్ అని ఇస్తున్నాను. ఐఎమ్ ఏ స్టూడెంట్ అని యూనివర్సిటీ ఆర్ కాలేజ్, మీ కాలేజ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే కాలేజ్ ఇస్తున్నాను, మా ఆచార్య తీసుకొచ్చి ఇక్కడ నేను ఇచ్చేసాను. నెక్స్ట్ డిగ్రీ. సో మీరు ఏదైతే డిగ్రీ చదువుతున్నారో, ఏదైతే పాస్డ్ అవుట్ అయినా కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ ఇయర్, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేనంటే 2022లో ఓకే. స్పెషలైజేషన్ మీరు ఏదైనా స్పెషలైజేషన్ తీసుకున్నారా అని, నేనైతే ఏం చేసుకోలేదు, జనరల్ పెడుతున్నా, జనరల్ స్టడీస్. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసామంటే చూసుకోవచ్చు, ఇక్కడ ప్రొఫైల్ ఫోటో యాడ్ చేయమని ఉంటుంది, మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇట్లా యాడ్ ఫోటో పైన క్లిక్ చేస్తే అది గ్యాలరీలోకి తీసుకెళ్తుంది, అక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. స్కిప్ ఫర్ నౌ కొడుతున్నాను నేనైతే. చూసుకోవచ్చు ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అయితే అడుగుతుంది, మీరు ఇచ్చిన మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అయితే వెళ్ళి ఉంటుంది. మీరు అది 6 digits కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ చేస్తున్నాను, చూడండి. చూసుకోవచ్చు ఇక్కడ నా మెయిల్కి అయితే వెరిఫికేషన్ కోడ్ వచ్చేసింది. నేను అది కాపీ చేసుకుంటున్నా. మళ్ళా లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి వస్తే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా 6 digit కోడ్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎ జాబ్, మీరు ఒకవేళ జాబ్కి సర్చింగ్లో ఉంటే ఎస్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అని క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే నో అని కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో నేను ఎస్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు జాబ్ టైటిల్స్ ఏ డొమైన్లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎటువంటి జాబ్ రోల్స్ బేస్ పైన మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు జాబ్ సర్చింగ్లో. సో నేనైతే ఎగ్జాంపుల్ అయితే సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, డన్ పెట్టాను. సో ఇక్కడ జాబ్ లొకేషన్స్ కూడా బెంగళూరు ఉంది, మీరు ఇంకా జాబ్ లొకేషన్ ప్రిఫర్డ్ లొకేషన్స్ హైదరాబాద్, చెన్నై కూడా ఇచ్చుకోవచ్చు. కిందైతే రిమోట్ వర్క్ అని ఉంది. ఎస్ ఐఎమ్ ఓపెన్ టు రిమోట్ వర్క్ అంటే, రిమోట్ వర్క్ అంటే ఏం లేదు, వర్క్ ఫ్రమ్ హోమే మోస్ట్లీ. చూసుకోవచ్చు ఇక్కడ జాబ్ అలర్ట్స్, ఆ రోల్స్ పైన ఏమైనా ఓపెనింగ్స్ పడితే మీకు జాబ్ అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది మెయిల్కి. చూసుకోవచ్చు ఓపెన్ టు రిక్రూటర్, షేర్ విత్ రిక్రూటర్స్, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్, ఫైండింగ్ న్యూ జాబ్స్ అని వస్తుంది. సో ఓకే, మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మనం ప్రొఫైల్లోకి వెళ్దాము, ఎలా మనం కస్టమ్ చేసుకోవాలో. సో ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే
చూసుకోవచ్చు ఇలా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు బ్యానర్ అయితే ఇచ్చుకొని, మీరు ఏ డొమైన్లో లేదా ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారో దాని రిలేటెడ్గా ఒక బ్యానర్ అయితే క్రియేట్ చేసుకొని ఇచ్చేసుకొని, ఎందుకంటే అది బాగా లుక్ ఇస్తుంది ఎవరైనా హెచ్ఆర్స్ లేదా రిక్రూటర్స్ మన ప్రొఫైల్ని యూజ్ చేసినప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫైల్ ఇచ్చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు, మనం ఎడ్యుకేషన్ అయితే యాడ్ చేశాను నేను బీసీ అని. సో అక్కడ వచ్చేసింది. సో నెక్స్ట్ యాడ్ సెక్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ పొజిషన్ ఉంటుంది. యాడ్ పొజిషన్ పైన క్లిక్ చేయగానే చూసుకోవచ్చు ఇక్కడ టైటిల్ అని అడుగుతుంది. సో నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. మీరు రియల్ టైమ్గా ఎక్స్పీరియన్స్ ఉంటే పొజిషన్ ఎలా యాడ్ చేసుకోవాలంటే లింక్డ్ఇన్లో చూసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్ అని ఇస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది, ఫుల్ టైమా, కాంట్రాక్టా, పార్ట్ టైమ్ అని. నేనైతే ఫుల్ టైం ఇచ్చాను. కంపెనీ నేము, మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారో, వర్క్ చేశారు, టీసీఎస్, నేను టీసీఎస్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. లొకేషను నేనైతే బెంగళూరు ఇస్తున్నాను. మీరు ఎక్కడ వర్క్ చేసింటే అక్కడ లొకేషన్, జాబ్ లొకేషన్ ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ లొకేషన్ టైపు ఆన్సైట్, హైబ్రిడ్, రిమోట్ అని ఉంటుంది. సో నేనైతే ఆన్సైట్ ఇస్తున్నాను. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఇంకా వర్క్ చేస్తా అంటే అదే తీసుకుంటుంది. ప్రజెంట్ అని, నో నీడ్ టు ఎంటర్. సో ఎండ్ డేట్ ఏం అవసరం లేదు, ప్రజెంట్ ఉంటే ప్రజెంటే. ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి ఐటీనే కాబట్టి నేను ఐటీ ఇస్తున్నాను. మీరు ఒకవేళ బీపీఓ సర్వీసెస్ అదేమన్నా ఉంటే మీరు అలా ఇచ్చుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ కూడా మీరు మీ జాబ్ రోల్స్, ఏ డొమైన్లో వర్క్ చేశారు, క్లయింట్, ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు అని మీరు బ్రీఫ్గా ఇచ్చుకోవచ్చు. స్కిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో అదే రికమెండ్ చేసేది మోస్ట్లీ మీరు ఇచ్చే జాబ్ రోల్స్ పైన. సో ఇలా అయితే మీరు పొజిషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా అవన్నీ ఉంటాయి చూసుకోవచ్చు. మనం యాడ్ చేసినది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డేటా అనలిస్ట్ అనేది నేను యాడ్ చేసిన పొజిషన్. సో ఇలా ఎక్స్పీరియన్స్ కింద మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవాలన్నా కూడా అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటే చేసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు. ఇంకా యాడ్ సెక్షన్లోకి వెళ్తే మీరు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ యాడ్ స్కిల్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నా మీరు స్కిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్స్, ఏ సర్టిఫికేషన్స్ అన్నా యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇంకా కింద చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఈ విధంగా అయితే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అయితే, అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.